ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే ముందు మొదట రాహుల్ గాంధీ కులం ఏమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇష్టానుసారం మాట్లాడిన వారంతా చరిత్రలో కలిసిపోయారని, రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. కులగణనలో పాల్గొనాలని చట్టంలో ఎక్కడైనా రాసి ఉందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని కొందరు అంటున్నారని, అలా చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని నిలదీశారు. అసలు నరేంద్ర మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ కేబినెట్లో 17 మంది బీసీలు ఉన్నారని, కానీ రేవంత్ రెడ్డి కేబినెట్లో 2 బీసీ మంత్రులు ఉన్నారని రఘునందన్ రావు అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితువు పలికారు. ఎవరు చట్టబద్ధంగా కులం మారారనే విషయంపై చర్చించుకోవాలనుకుంటే 10 జన్పద్ నుండి ప్రారంభిద్దామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అసలు రాహుల్ గాంధీ కులమేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏ మతానికి చెందినవారో కూడా చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని మీకు తెలుసా అని ప్రశ్నించారు. హిందూ మతంలో తండ్రి కులం సంక్రమిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల నుండి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ప్రధానమంత్రి కులం గురించి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1994లో గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నరేంద్ర మోదీ ఓబీసీ జాబితాలో చేరారని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి విస్మరించారన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని బండి సంజయ్ తేల్చి చెప్పారు. మతపరమైన రిజర్వేషన్ల ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు బండి సంజయ్.